వరంగల్ జిల్లా రంగంపేట, రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. రంగంపేటలో ఓ వ్యక్తిని తాళ్లతో కట్టివేసి కారులో హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి వెలగట్టి రాజమోహన్ గా గుర్తించారు. అటు రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్లోని భాగ్యలతతో వ్యాపారవేత్త కాశీరావును గొంతు కోసి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాల్లో క్లూస్ టీం పరిశీలిస్తుంది. హయాత్ నగర్ మర్డర్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రాష్ట్రంలో తెల్లవారితే హత్యలు, దొంగతనాలు, దోపిడీలతో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అచేతన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి కానిస్టేబుల్ రాచకొండలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య మరొక హత్యతో రాచకొండలు ఇవాళ ఆర్థిక లావాదేవీలతో స్నేహితుల మధ్య గొడవతో వ్యక్తి హత్యకు గురైనటువంటి పరిస్థితి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశీరావు ఒక కార్ల వ్యాపారి మరియు రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అతను కార్లు అమ్మడం కొనడం రెగ్యులర్ గా ఆయన చేస్తున్నటువంటి పని. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతనిని శేఖర్ అనే వ్యక్తి స్నేహితుడిగా ఉన్నాడు. శేఖర్ స్విగ్గీ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు. అవసరం కోసం శేఖర్ కాశీరావు దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నాడు. 4 లక్షలు తిరిగి ఇచ్చే నేపథ్యంలో వీరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో శేఖర్ అనే వ్యక్తి కాశీరావును గొంతు కోసి హత్య చేసి పరారైనట్టుగా పోలీసులు గుర్తిస్తా ఉన్నారు. రక్తపు మడుగులో ఉన్నటువంటి కాశీరావును తన భార్య సుమతి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. వీరి మధ్య ఇష్యూ అయితే డబ్బు విషయంలోనే గొడవ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే డబ్బు విషయమో మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేటువంటిది మాత్రం పోలీసుల విచారణలో నిందితులు దొరికితే బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ హత్యకు ఇంకా ఎవరైనా సహకరించారా, లేదంటే శేఖర్ ఒక్కడే ఈ హత్యను చేశాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం రాజకొండ పరిధిలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఈ ఇష్యూకు సంబంధించి ఎవరికి ఎట్లాంటి సమాచారం లేదు. తన భార్య సుమతి సమాచారం ఇచ్చేంత వరకు, ఇంట్లోకి వచ్చి కత్తితో దాడి చేసి శేఖర్ చంపేంత వరకు ఎవరికి తెలియదు. కాకపోతే గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవ జరుగుతున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఇది ఈ అప్పు విషయంలోనే జరిగిందా గొడవ, లేదంటే మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేటువంటిది పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటువంటి నగరాల్లో పెద్ద ఎత్తున ఇట్లాంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేటు భయంకరంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మేల్కొని ఇటువంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్ ను ఫామ్ చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంతవరకు హంతకుడికి సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్లు కానీ, ఆయనకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు కానీ సేకరించలేదు. ప్రస్తుతానికి ఈ ఇష్యూలో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి, కాశీరాంకి సంబంధించి తన భార్య నుంచి ఫిర్యాదు తీసుకున్నారు పోలీసులు. మరి కాసేపట్లో దీనిపైన టీమ్ ను ఫామ్ చేసి ఎవరైతే శేఖర్ ఉన్నాడో, హంతకుడు శేఖర్ ఉన్నాడో ఆయన కోసం వేట కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.